గుండె వేలదు, నొప్పులు వస్తున్నాయి. ఈ పూటకి కాస్త మీరు ఆశ్రయం ఇస్తే. అలా చూస్తారా రమణం? రండి బాబు రండి. మీరు వదండి బాబు. బాబు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. పర్వాలేదండి బాబు. ఈ చుట్టుపక్కల ఎవరైనా డాక్టరు? గాలి వాన అర్ధరాత్రి కనే వాళ్లకు వేళ పాల కూడా లేదు. ఈ డాక్టర్ వృత్తి అంతా. డాక్టర్ మీరు ఎలాగైనా వచ్చి రక్షించాలి. దారి మధ్యలో వచ్చి చిక్కుపడిపోయాం. మీకెంత ఫీజైనా ఇచ్చుకుంటాను. అక్కడ పెట్టు. కారుందా? ఉంది. అయితే పద. రండి బాబు రండి. దేవుడు మీకు చందమామ లాంటి ఆడపిల్లని ఇచ్చాడు బాబు. మా రమ్మకి ఎలా ఉంది? ఇంతకు ముందే స్పృహ వచ్చింది. పాపను చూస్తున్న వెంటనే నిద్రపోయింది. నేను అక్కడే అనుకున్నా ఇక్కడ అవసరం ఉండదని. మా లక్ష్యం పిన్నికి పిల్లలు లేరు కానీ ఇట్లాంటి కాన్పులు ఎన్నో చేయించింది. ఆమె అస్తవాసు కూడా చాలా మంచిది. మీ పాపకి 100 ఏళ్ళు ఆయుష్. వస్తా వస్తా పిన్ని. ఓ ప్రస్తుతానికి ఇది ఉంచండి. వద్దండి బాబు, మీరెంత పేదవాళ్ళమైనా మేమంత కక్కుర్తి మనుషులం కాదండి. మరి మీ రుణం ఎలా తీర్చుకోగలరు? మాకు పిల్లలు లేరండి బాబు. మా ఆడవాళ్ళు కూడా ఇలాంటి బిడ్డ కలగాలని దేవుడు పూజ చేయించండి బాబు. ఓ తప్పకుండా చేయిస్తాను. అసలు ఇప్పుడు మా ఆవిడ కవల పిల్లలు కలిగి ఉంటే ఓ పిల్లని మీకే ఇచ్చేవాళ్ళం. ఆ మాట అన్నారు, అంతే చాలండి బాబు. వస్తాను. అలాగేనండి. నమస్కారం అమ్మా. ఇదిగో నిన్నే. ఏమిటి చెబుతారా? చూడు. ఏమిటి ఇది? ఆమె నిజంగానే కవల పిల్లలు కన్నది. ఆశ నీ బండ బడా, బిడ్డనే కాచేసావా? మరేం పర్వాలేదు. 2 పిల్లల్ని ఆమె ఏం చేసుకుంటుందేమిటి? పైగా ఆయనే చెప్పారుగా, మాకు కవల పిల్లలు పుట్టుంటే మీకు బిడ్డనిచ్చేవాడని. ఏదో మాట వరుస కన్నాడే గాని ఇస్తాడా? అది సరే, మనం పేదవాళ్ళం. ఈ గొప్పింటి బిడ్డ మన ఇంట్లో ఏం సుఖపడుతుంది? సుఖమా? డబ్బులోనే ఉందనుకున్నావా సుఖం? చూడు, నా బంగారు తల్లిని ఎలా పెంచుకుంటాను. ఈ కలవారిళ్లలో గాలించినా దొరకని ముద్దు, మురిపం అన్నీ ఇస్తాను. ఇవాళ దగ్గు ఎక్కువైనట్టుంది కదా? దగ్గుకేం లేమ్మా, ఎప్పుడు ఉండేదే. చావే రావడం లేదు. నాన్నమ్మ ఏమిటా మాటలు? గంగ, నీ కష్టాలు చూడలేకుండా ఉన్నానమ్మా. మీ అమ్మ నాన్న నిన్ను ఎంత గారాబంగా పెంచారు తల్లి. నాన్నమ్మ ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఒసే గంగా, పోసి దరిద్రోటు మొహ, ఎక్కడ తెచ్చావే? ఎంత పొగరు, పని వాళ్ళు కూడా భరించలేరు ఈ తిట్లు. పోనీలు నాన్నమ్మ. వస్తున్నాను పిన్ని. వెళ్ళమ్మా వెళ్ళు, త్వరగా వెళ్ళు. గంగా, సోపు తెచ్చావా? తెస్తాను పిన్ని. తెస్తావా? ఏమిటా మతి వరకు ప్రతి పని 10 సార్లు చెప్పాలి నీకు. నా ప్రాణం తోడేస్తున్నావు కదా. ఇదిగో ఏమయ్యా, ఏమిటా పని? అమ్మాయి అమ్మాయి నువ్వు తొడవాలంటే దానికి పో. ఏ మాత్రానికి ఎందుకు లేవే? నువ్వు నోరు పూసుకో. సే గంగా, రైట్
కూడా అదే చెయ్యాలా? నువ్వు నోరు ముసుకి ముందు ఇమ్మంటుంటే తీసుకోవేమే త్వరగా వెళ్ళా నువ్వు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎందుకే రాత్రి మూడు దాన్ని అలా వెదుగుతుంటావు? 3 పూట్ల 3 గంటలు తినలేదు అయినా ఎప్పుడు చూసినా దాన్ని వెనకేసుకొస్తావే? వెనకేశ్వరడం కాదు, దానికి ఏదో అలా నీళ్ళు మునిగించకపోతే మన బాత్రూమ్ లో హీట్ అవుతుందిగా, అది బాగు చేయించుకుంటే ఫస్ట్. బాగు చేయించుకోవా? ఏం పెట్టి బాగు చేయించమన్నావు? ప్రతి నెల 1వ తారీఖు వస్తే కానీ ఆ ప్లేడర్ డబ్బు ఇవ్వడు. ఆ డబ్బు వస్తే కానీ మనకు గతి లేదు. తస్తూ నీ అన్న చేసిన నిర్వాహకం అది. పోనీ ఆస్తంతా కూతురు పేరు రాశాడు బాగానే ఉంది. దాని గార్జీన్ గానే నిన్ను పెట్టకూడదు. సొంత తమ్ముడు కదా, ఆ మనిషికి ఆ మాత్రం నమ్మకం ఉండక్కర్లేదు. ఎలా ఉంటుంది నమ్మకం? నీ మాట విని మన ఆస్తి అంతా పంచుకుపోయాం. ఉన్నదంతా నీ చుట్టాలకి పక్కలకి అందరికి తగలేసావు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన ఇద్దరం దాన్ని కనిపెట్టుకుంటొచ్చుగా. మంచి సంబంధమా? చేస్తాను, చూద్దు గాని. మా తమ్ముడు బుజ్జిగాడిని ఇక్కడికి ఎందుకు పిలిపించాలనుకున్నావు? ఆ విధంగా నా కూతురు నుంచి పెళ్లి చేయడానికా? కాదు, గంగకు వాడే మొగుడు అది ఖాయం. ఆ బ్రహ్మ కూడా ఇక మార్చలేడు. ఆలేదు ఊలేదు మాట్లాడ. ఎంత తెగించారు, ఎంత తెగించారు. ఆ ఫ్రాక్ చాలా కాస్ట్లీ, జాగ్రత్తగా ఐరించి. బాబు, బుజ్జి బాబు. ఏమిట్రా కాపీ బాబు? అబ్బా, వేదా మొసలి కంపౌండ్ మనం నిన్నెవరో తీసుకురామంది. ఆ సుందరం గంగేం చేస్తుంది? ఆ అమ్మకి ఇంట్లో ఎంత పని బాబు. ఇంట్లో పనులా? నువ్వేం చేస్తున్నావు? గాజులు చేస్తున్నావా? రేపంచి దాన్ని తెమ్మను. అగ్గిపెట్టే. చీపా, ఇక్కడి నుంచి నీ మోహన్ నాకు చూపించుకో. పోతలకి. అక్క చూసి నేను పాలిస్తేనా? వద్దు బాబు, నేను చేస్తానుగా. మీ అమ్మ చూస్తే తిడుతుంది. బాబు జాగ్రత్తగా చెయ్యి. గంగా, ఇంకా సబ్బు తాగదవే? అరే మర్చిపోయాను, తెస్తున్నాను పిన్ని. ఏమే సోపు దావడం ఇంతసేపా? నుండి నీ పని చెప్తాను. అమ్మా, గంగా మాట. అప్పుడప్పుడు నన్ను కూడా ఒక కంట కనిపెట్టుండు. ఇప్పుడు ఏం చేయమంటారు? అబ్బా, నీకేం తెలియదు గంగా. ఇదిగో ఈ చొక్కాకి కాస్త గుండు గుడ్డు పెట్టు. అన్ని గుండెలు సరిగ్గానే ఉన్నాయి. గంగా, నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుంది, బాధగా కూడా ఉంటుంది. నీకెందుకు? నా మాట విను. నీ మీద ఏ కూడా వాళ్ళని వాళ్ళు. ఈ ఇంట్లో నేను ఎవరైనా పల్లెత్తు మాట అంటే పళ్ళు రాలు కొట్టేస్తాను. నన్ను పెళ్లి చేసుకో గంగా. మమ్మీ 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 చూడు మమ్మీ. ఎంత పొరపాటు అయిపోయింది, క్షమించు లీలా. ఏమిటమ్మా, ఏంటంటే పిన్ని? నేను ఇందాక ఇస్త్రీ చేస్తుంటే నువ్వు షాప్ మనకించావుగా, అలాగే వదిలి వచ్చేసాను. కాలిపోయింది పిన్ని. కాదు మమ్మీ, ఇది పుళ్ళు పోతుతారంతో కావాలనే నా కాస్ట్లీ డ్రెస్ నాశనం చేసింది మమ్మీ. ఇంకెప్పుడు రావయా? అయ్యా, ఆ ఇడ్లీ తీసుకెళ్ళి గంగకి ఇవ్వు. వద్దు, గడించో. వెళ్ళు. దుర్గా, నా మాట వినవే. పాపం గంగ ఆకలితో 2 రోజులు నుంచి అలమడిస్తుంది. చాలే నీ బోర్డ్స్ పక్క నోరు మూసుకో. దానికి బాగా పొగరెక్కిపోయింది. 2 రోజులు కడుపు మాడితే కానీ చెప్పిన మాట విని ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయదు. ముద్దును మమ్మీ మమ్మీ. కూర్చో, టిఫిన్ తింటే. చచ్చా, ఈ చెత్త తింటారు. నీ ఫ్రెండ్స్ తోటి పోయి ఇరాన్ హోటల్ తింటాను. డబ్బులు ఇవ్వు మమ్మీ. ఇంతేనా? టిఫిన్ తిన్నా 100 రూపాయలు చాలు. నీకేం తెలుసు నా ఖర్చులు? ఇంకో 100 మమ్మీ, కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవాళ 1వ తారీఖు. ఓహో, అవునవును. ఈవేళ 1వ తారీఖు కాదు. ఆ ప్లేడర్ చచ్చినాడు వస్తాడేమోనే.
నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడే మీ మాట అనుకుంటున్నాం, రండి కూర్చోండి. ఏమిటి అలా ఉన్నారు? రంపించిందండి. ఇదో రామయ్య, అమ్మా. లీడర్ గారు కాఫీ పలహారమట్రా. ఎందుకమ్మా? నేను తొందరగా వెళ్ళాలి. గంగను ఒకసారి పిలవండి. ఏమిటి ప్రసాద్ గారు మీరు మరీను ఏదో నెత్తి బరువు దించుకుని పోవాలని వస్తారు. బాధ్యత అంటే బరువే కదండి. మీ అన్నగారు పోతూ పోతూ ఈ యావదాస్తికి నన్ను ట్రస్టీని చేసి ఈ బరువంతా నా నెత్తిన పెట్టారు. నిజంగానమ్మా, మరొకరి ఆస్తిపాస్తుల బాధ్యత వహించటం మా చెడ్డ బాధ. మీకన్నా మాకింకా ఎక్కువ బాధ అండి. తల్లి తండ్రి లేని పిల్ల కదా, మేము ఎంత కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసినా ఈడొచ్చిన పిల్ల కదా, ఎప్పుడు ఎవరి చేత ఏ మాట పడాల్సి వస్తుందో అని మాకు ఒకటే దిగులు. ఏమండి? అవునవును, ఆ దిగులతోటే చిక్కి సగమైపోయింది చూడండి. అందుకే నా మాట విని గంగ తొందరగా పెళ్లి చేసేయండి. మన ఇద్దరి బాధ్యత తీరిపోతుంది. మేము చూస్తూనే ఉన్నామండి, కానీ మన గంగకి తగిన వరుడు ఎక్కడ దొరకందే. దొరకడం అంటే మాటలా? మా ఆవిడకి నచ్చితే నాకు నచ్చదు, నాకు నచ్చితే మా ఆవిడకి నచ్చదు. ప్రసాద్ గారు మీరే కాస్త పూనుకుని ఎక్కడైనా మంచి సంబంధం చూడండి. చూడండి చూడండి, మేము చూస్తూనే ఉంటాం. అదేమ్మా నువ్వు తీసుకొచ్చావు నౌకరేడి? మా అమ్మాయికి ఇంటి పనులు చేయడం అంటే ఎంతో ఇష్టం అండి. చేతిలో పని కూడా లాక్తం చేస్తుంది. ఆడపిల్లకి అది మంచి లక్షణమే కదండి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ఇదిగోనమ్మా ఈ నెలపైకం. లెక్క పెట్టుకోమ్మా. ఎందుకండి సరిగ్గానే ఉంటుంది. ఎందుకైనా మంచిది, లెక్క పెట్టుకునేవ్వండి. అలాగే ఇవ్వమ్మా, ఈ బాబాయ్ లెక్క పెడతారు. సరిగ్గానే ఉన్నాయి. ప్రసాద్ గారు మొహమాటానికి అంటారే కానీ లెక్క పెట్టకుండా తెస్తారా? ఇందమ్మా. మరి నాకు సెలవండి. కాఫీ చూడండి. క్షమించండి, త్వరగా వెళ్ళాలి. వారికి ఎన్నో పనులు ఉంటాయి మరి. బాగా చెప్పారు. ఆ, వస్తానమ్మా గంగ. ఆ. సరే, ఇంకా నిలబడతామే, ఈ కప్పులు ప్లేట్లు తీసుకురాపో. ఏమండి, ఆ? అన్న కూతురు పెళ్లికి అంతా ఆట పడిపోతున్నారే. దాని పెళ్లి అయితే మనం అంతా చెట్టు కింద కూర్చొని చెక్క భజన చెయ్యాలి. అందుకని నా కంఠంలో ప్రాణం ఉండగా దాని పెళ్లి జరగనివ్వను. ఏమిటి నాన్నమ్మ అలా చూస్తున్నా? గంగా, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. నీ కష్టాలు కలకాలం ఉండవమ్మా. నీకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి. నాకంత అదృష్టమా నాన్నమ్మ? అవునమ్మా, నా మాట వృధా పోదు. నా మనసు చెప్తూ ఉంది, నీకు మంచి మొగుడు వస్తాడు గంగా. పో నాన్నమ్మ. గంగా, గంగా, వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం పిన్ని? పిన్నడ పిన్ని ముందా నగలివే. అమ్మాయి గారికి ఇంకా ముత్తడ సంబర పేర్లేదు కదా, సింగారించి కూరెగుతుంది. తీ త్వరగా. ఏం మనసు రావట్లేదా తీయడానికి? తీ. నీ తాతగారు ముళ్ళు అనుకున్నావా? ఇప్ప పిన్ని, నేను కిందకి నిప్పి తీసుకొస్తాను పిన్ని. అంతవరకు నన్ను నవ్వమంటావా? ఇప్పటి అంటే అయ్యో పిన్ని, పిన్ని, అయ్యో పిన్ని, పిన్ని. ఆహా, ఏమి అందం! నిన్ను ఇలా చూస్తూ ఉంటే లోపలికి రా, తీరిస్తాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? నాకు చావైనా రాదే నాన్నమ్మ. అంత మాట తల్లి, అంత మాట నేను బ్రతకలేదు నాన్నమ్మ. భగవంతుడా, ఈ రాక్షసుల నుంచి ఈ బిడ్డని కాపాడే వాళ్లే లేరు. ఇది కోటికి, ఇది నాగులకి, ఇది నాకు. కోటి నాగులు నేను, కోటి నాగులు. గురు, అక్కకు చీర కావాలంట గురు. 10 రూపాయలు అడుగుతోంది. ఎక్కడేరా మన దగ్గర
రూపాయికి అర్ధ తీసుకున్నా సారాయి సూరానికి ఇంకా 50 రూపాయలు బాకీ. ప్రతి ఎదవా నా ఖాతాలోనే తాగుతాడే. అయినా ఇప్పుడు దాని కోక ఏం తొందరరా? పాపం సరదా పడుతుంది గురు. అప్పుగానే ఇద్దాం. ఏం సరదారా దాని ముఖం సరదా? ముందు పెళ్లి చేసుకోమని ఇద్దాం. కోటి నాగులు కోటి నాగులు నేను కో రండి వాటలు పనిచేశానండి. ఇది కోటికి, ఇది నాగులకి, ఇది నాకు. సరిగ్గా పంచావా? నిక్కచ్చిగా పంచాను. కావాలంటే నీ వాటలు ఎక్కేసుకో. ఆ కాలు కింద డబ్బులు ఎవరికి ఇస్తావు? ఏ కాలు కింద? ఈ కాలుది తీ. అరే నోట్లో కాలు కింద కట్ట వచ్చే గారెడి తెలుసుగా, నడిచి వచ్చేసాయి. ఏ మంగా, దగా చేస్తావా? వీడెవడో తెలుసా? కోరమీసం రాంకోటి. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నిన్ను నలిపి చలిమిడి ముద్దు చేశా. చేసావులే పిడకలు. చూసావా, నీ ముక్కు కోసి కాకులకేస్తాను. నిన్ను ఉండరా, దీని పని చూస్తాను. లేకపోతే ఇది నా కత్తి చూపిస్తుందా? రై, ఇక దీనికి నాకు కుదరదురా. తాడెక్కి కోతిగంతులు వేస్తే దీని ముఖం చూసి డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నావు. లేకపోతే బావురు పిల్లలని వేసి పిల్లి మొక్కలు చూసి డబ్బులు ఇచ్చారనుకుంటున్నావా? పోనీలే గురు, ఇవాళ అక్క సైకిల్ టైరు ఎవరో కాజేశాడు. కాజేడు మరి? ఇది ఇక్కడ మన డబ్బులు కొట్టేస్తుంది, అక్కడ ఎవరో దీని టైర్ కొట్టేశాడు. సరే సరే, గుడికి వెళ్తారా? నేనెందుకు? నేను ఆ దేవుణ్ణి కోరేదేం లేదు. నేను రాను. సరే, నీ కోసం నేనే కోరుకుంటాను. ఏం కోరుకుంటావే? నీకు మంచి మొగుడు రావాలని. నాకొద్దు. నీకేమన్నా కోరికలుంటే మొక్కో. కొత్తగా నేను మొక్కునేదే ఉంది. నా మొక్కులన్నీ తీర్చాడు. ఏమిటో? ఏమిటా? బంగారం లాంటి నిన్నిచ్చాడు. చాలు, వెళ్ళి అన్నం పెట్టుకున్నాను. మంగా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టంలా? అన్నట్టు ఇవాళ కోటిగాడికి నీకు దగ్గర వచ్చిందంట. ఏమిటి? రోజు ఉండేది లేదు, కాకపోతే ఇవాళ తప్పు నాది. ఎందుకే కాస్తకి కుస్తకి వాడితో కీచులాడతావు? ఈడొచ్చిన పిల్లవు, ఎంతకాలం నీట ఇంట్లో ఉంటావు? నాకా వయసు అయిపోయింది. నా మాట విని వాడిని పెళ్లి చేసుకోవే. ఎవరిని? ఆ కోటిగాడినా? అవును. వాడికేమే మనిషి కాస్త మొరటోడన్నమాటే గాని మనసు చాలా మంచిదమ్మా. చాలే, పడుకో. వద్దు వద్దు. ఏమిటే? పెళ్లి కొడుకు. తాగొద్దురా అని చెప్తే ఇంతేగా ఈ తాగుబోతున్నాడు. రోజు వాగుతున్నా ఒక్కడో ఏంటే? పోనీ నా కోసమా? ఏదో చెడిపోతారా అని చెప్తే ఎక్కితేగా. ఎవడో వినకపోతే ఒంటరిగా నేను మాత్రం ఏం చేస్తానేంటి? నేను కూడా ఆళ్లలోనే చేరిపోతాను. తాగుతాను, బాగా తాగుతాను. పర్వాలేదే, ఈ కోటికి వెళ్ళాక ఇది కూడా గట్టే. చూసావుగా అవతారం, వాణ్ణి నేను చేసుకోవాలా? లేకపోతే నీకోసం మబ్బుల్లో నుంచి దిగొస్తాడులే చంద్రుడు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు విమానాలున్నాయిగా, చూసుకో. ఎత్తుక్కుంటా వస్తాడు. గుడ్ షాట్. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెరీ గుడ్. బాగా ఆడావు రవి. ఇంగ్లాండ్ లో కూడా టెన్నిస్ ప్రాక్టీస్ వదిలినట్లేదే? దాందే ఉందిలే. అది సరే, ఇంగ్లాండ్ నుంచి వస్తూ ఏం తీసుకొచ్చావు? వెళ్ళిన పని పూర్తి చేసుకున్నాను, మెడికల్ డిగ్రీ తీసుకొచ్చాను. అంతేనా? ఈ రోజుల్లో కొందరు యువకులు డిగ్రీ తెచ్చినా తేకపోయినా వెంట దొరసాలను మాత్రం తెచ్చుకుంటున్నారు. మీరు చెప్పేది నిజంగానే అనుకోండి, కానీ అక్కడ ఆడపిల్లలు మనం అనుకునేంత చెడ్డవాళ్ళు కాదండి. అఫ్ కోర్స్ వాళ్ళు జీవించే పద్ధతులు వేరు, అవి నాకు నచ్చవు. అంటే నీ కాబోయే భార్య ఎలా ఉండాలని నీ కోరిక? పెద్ద చదువులు లేకపోయినా హిందూ సాంప్రదాయంలో పెరిగిన పిల్లై ఉండాలి. చక్కగా చీర కట్టుకుని, అందంగా జడ వేసుకుని, ఇంటి పనులు వంట పనులు చేసుకోగలిగి ఉండాలి. డాక్టర్ రవికి మన గంగ తప్పకుండా నచ్చుతుంది. ఆయనకి కావాల్సిన లక్షణాలన్నీ మన గంగలో ఉన్నాయి.
ఏమిటో ఆ లక్షణాలు? హిందూ సాంప్రదాయ ప్రకారం చీర కట్టుకుని, ఆహా, చీర కట్టుకుని, జడ వేసుకుని, ఓహో జడ వేసుకుని సంసార పక్షంగా ఇంటి పనులన్నీ చేసుకోగలిగింది. అంటే మన గంగలాంటి అమ్మాయే ఆయనకి కావాల్సింది. ఆహా. నీతి గారు చెప్పిన లక్షణాలు ఏమీ లేవే. ఏదో అపశృతిలో పడినట్టుంది. పూర్వం ఒక మహర్షి చెప్పాడు, గజం మిథ్య పలాయనం మిథ్య అని. మనం చూసేదంతా భ్రమనుకోవలసి వచ్చేటట్టుంది. రవి, నిజం నిలకడ మీద కానీ బయటపడదు. గణపతి గారు, మీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలండి. రామయ్య, అమ్మా, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? చాలా బాగున్నాడమ్మా. మన గంగమ్మ తల్లికి తగిన వరుడు. పరమేశ్వర. బ్యూటిఫుల్ కదా? ఈ అమ్మాయేనా? అవునండి, మా గంగ. ఈ ఆస్తి అంతటికి వారసురాలు. పెళ్ళైతే ఆస్తి అంతా అమ్మాయికి వస్తుంది. వివరాలన్నీ లాయర్ గారు చెప్పారనుకుంటాను. ఆ అమ్మాయి ఎవరండి? మా అమ్మాయి కాలేజీలో చదువుతున్నా ఇంటి పనులన్నీ తనే చేస్తుంది. మాకు తప్పదు కదా మా ఇల్లు కనిపెట్టుకున్న వాళ్ళం. లీలా, గంగకి బొమ్మ. గంగ, నీ చేతి మీదుగా వారికి బొమ్మ కాఫీ. ఓమ్మా. క్షమించండి, మిమ్మల్ని అందరినీ చూసి కంగారు పడింది అమ్మాయి. ఏమనుకోకండి. అరే, బట్టల మీద పడినట్టుంది. పర్వాలేదు రండి, పర్వాలేదు. రవి, రాపోదాం. వెళ్ళకండి, వెళ్ళకండి అయ్యా, వెళ్ళకండి. దుర్గ మిమ్మల్ని మోసం చేసింది. మా గంగ అలాంటిది కాదు. ఆ బిడ్డ ముఖం చూడండి. క్షమించండి. పద. బాబు రవి, నా మాట విని ఈ పెళ్లి చేసుకో. మా పిల్లని చెప్పడం కాదు, గంగ చాలా గుణవంతురాలు. ఆ లాయర్ చెప్పినట్లుగా అన్ని విధాలా నీకు తగిన బిడ్డ. రవి, నీ పాదాలు. నాన్నమ్మ, నా పెళ్లి కోసం నువ్వెవరి కాళ్ళు పట్టుకోవద్దు. మన వంశ గౌరవం పాడు చేయొద్దు. ఎన్నాళ్ళ నాకు ఈ బాధ. ఎన్ని సంబంధాలను చెడగొట్టను. నా మాట విని బతిమాలో బలవంతంగానో గంగను వశం చేసుకోరా. ఆ మున్నను బతిమాల లాభం లేదక్క, బలవంతం చేయాల్సిందే. కానీ సరేలే. కూర అంటే అసలు వండండి, పొయ్యి మండిపోతా ఉంది. మంగని బజారు పంపించి గంట అయింది కూరగాయలు తెమ్మని. ఇంతవరకు అతి లేదు పతి లేదు. ఏమిటి, మంగ కూరగాయలకి వెళ్ళిందా? ఇక అయినట్టేలే. అత్త, పోయి ఆఫీస్ పడుకో. ఏ ఏమిటేమిటి, అది అక్కడ పిల్లలతో గోలికాయలు ఆడుతోంది. నిజంగా? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? కావాలంటే రా చూద్దు గాని. అయితే పద. అత్త, ఆగావు. ఇక పద. చూడు, దాన్ని ఏం చేస్తాను. చెప్పా, అదిగో పచ్చదే. పచ్చదా? నిజంగా పచ్చదేనా? ఇదే పచ్చ పచ్చ పచ్చడే. కొట్టేస్తాను కొట్టేస్తాను. భలే భలే. ఏ గోళీలు గోళీలు తండి తండి. దాంట్లో చూసుకుంటాను.
వస్తావే ఇంటికి రాను రాగి ఎక్కడ వస్తావే సాయంకాలం నువ్వే వస్తావు తిండి ఎక్కడ తింటాడు నేను మాట అంటే మాటే నేను పట్టుకోరా సచ్చినోడా అత్త అది నిజంగానే పడిపోతుంది. ఏమిటత్తాను మరీను ఏదో చిన్నతనం ఆడుకుంటాంది, దానికి ఇంత దెబ్బలు కొడతావా? ఒరేయ్ దాని మీద సాడీని చెప్పింది కాక పైగా నన్నే అంటావు నన్నే అంటావు అంటావు నీ కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది గంగ. ఆ చచ్చు సన్నాసి రవేందుకు నేనుండగా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అదేవిటి గంగ, నీ కోసం ప్రాణాలను అర్పించి నన్ను వదిలి ఆ ముక్కు మొహం తెలియని వాడి కోసం ఎందుకు ఆరాటపడతావు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గంగా, నీకు మర్యాదగా చెప్తున్నా. ఏంటి ఏం జరిగిందా? రావే ఎలాగా రావే చెప్పు. నా పర్సు దగ్గర దాచావు. ఏమిటా ఏమిటా బుద్ధి? దొంగ నా పర్సు కొట్టేసింది. నాకేం తెలీదు బాబాయ్. మనసు ఏమిటి దొంగతనం ఏమిటి? అక్క ఇది మధ్యాహ్నం గది చూడడానికి వచ్చింది. తర్వాత చూస్తున్నా పర్సు కలపలేదు. ఈ తప్ప గదిలో ఇంకెవరు రాలేదు. ఇదే తీసింది. ఏమే కూడా మొదలెట్టా? బాబాయ్ నాకేం తెలీదు బాబాయ్. కావాలంటే నా గదంతా వెతుక్కోండి. అవును దుర్గా, ఆ తీస్తే ఇక్కడ ఎక్కడ ఉండగా వెతి చూడరాదు. అవునక్క, మీరు వెతకండి, నేను వెతుకుతాను. బస్ ఇక్కడ ఏమే ఇప్పుడేమంటావే? పిన్ని నిజంగా నాకేం తెలీదు పిన్ని. తెలియదుట నీకు? ఉండక్క, దీని సంగతి నేను తెలుస్తాను. బుజ్జి ఆగరా. నువ్వు ఉండు బావా. ఈ ముసల్దాన్ని నిన్ను కాపాడేది బుజ్జి ఎందుకయ్యా ఈ బిడ్డని ఇలా హింసిస్తారు? తల్లిదండ్రులు లేని పిల్ల, దాన్ని ఎందుకయ్యా ఇలా హింసిస్తున్నారు? దిక్కులేని దాన్ని కొట్టకండి అయ్యా, మీకు దండం పెడతాను. అయితే దానికి చెప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని, లేదా చర్మం వదిలేస్తాను.
హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్ హియర్. గంగా గంగా కనబడలేదు సార్. మేము చాలా ఆందోళన పడుతున్నాం అండి. కనపడకపోవడం కాదు, పారిపోయిందని చెప్పమంటే. హలో, అదే పారిపోయిందండి ఇంట్లో. ఎందుకు పడిపోయిందండి? ఎందుకు పడిపోయింది? దానికి లేదు. అలా అండి. హలో, ఆవిడకి కాస్త మతి చెల్లించిందండి. సార్, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసివ్వండి. వచ్చేటప్పుడు మీ అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురండి. అలాగే అండి. అయ్యోయ్యో, ఇంత పెద్ద పిల్లాడు వేయండి, ఆడపిల్ల ఏడుస్తున్నావా? ఏ ఎవరిని కొట్టారా? అరే చెప్పు. నా స్కూల్ జీతం. ఓహో, అదా సంగతి. స్కూల్ జీతం కట్టమని డబ్బులు ఇస్తే జూదం ఆడి క్షవరం చేసుకున్నావు అనమాట. సరే రా నాతో. 1 కాలి, 2 కాలి, 3 కాలి, 2కి 4, 4కి 8 కాయ, 2 కాయ. ఆహా ఆహా, లేదు లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు, లాభం లేదు. అరే చెప్. ఏంది బే, చిన్న పిల్లల్ని మోసం చేసి డబ్బులు కొట్టేస్తున్నావా? నేనేం మోసం చేశాను? నేను ఆడమన్నానా? వాడే ఆడాడు, పోగొట్టుకున్నాడు. మర్యాదగా వాడి డబ్బులు వాడికి ఇచ్చేయి. ఎందుకని నేను గెలుచుకున్నాను. చోర్త బచ్చా, పదా పోలీస్ స్టేషన్ కి. నువ్వెవరు తీసుకురా? నిన్ను తీసుకెళ్తాను, నీ బావుని తీసుకెళ్తాను. పదా. జనాన్ని బాగా చేస్తావుట్రా. పదా బే. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వీడు నడి బజార్లో జూదవాడి అందరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నాడు సార్. అంత అబద్ధం సార్. కావాలంటే కుర్రాన్ని అడగండి. ఈ అబ్బాయి స్కూల్ జీతం డబ్బులు కూడా కొట్టేశాడు సార్. ఏంటా బాబులే? నోర్ము ఇబే. ఎరా, మళ్ళీ మొదలు పెట్టావా ఈ వ్యాపారం? లేదు సార్, ఈ ఒకసారి గిచ్చి పెట్టండి, ఇంకెప్పుడు ఆను సార్. నీ డబ్బు ఎంత పోయింది? 15 రూపాయలు సార్. వెంకయ్య, వీడిని తీసుకెళ్ళి లాకప్లో పెట్టు. వాడి జేబులోంచి 15 రూపాయలు తీసి కుర్రాడికి ఇచ్చి పంపించు. సార్, ఇదిగో, ఇంకెప్పుడన్నా ఆడావా నిన్ను కూడా లాకప్లో బారేస్తాను, జాగ్రత్త. పో నువ్వు. నువ్వు ఇలా రిపోర్ట్ తీసుకోవాలి. రిపోర్టా? సార్, రిపోర్ట్ అయితే ఇస్తాను కానీ కోర్టు చుట్టూ మాత్రం తిప్పకండి. ఏదో పని చేసుకుని బతికేవాళ్ళం. చిత్రంగా ఉంది మీరు ఇక్కడికే రావడం. నాకేం భయం సార్, నేనేమన్నా దొంగనా? ఎక్కడికైనా వచ్చేస్తాను. సీతయ్య, కాసిన మచ్చిళ్ళు పట్టరా. హలో, గణపతి గారా? నేను ఇన్స్పెక్టర్ ఆనంద్. దొరికింది, మీరు త్వరగా రావాలి, అర్జెంట్. సార్, రిపోర్ట్ తొందరగా రాసుకోండి. రాస్తాను. అసలు మీరు ఇంట్లో ఎందుకు వచ్చేసారు? ఇంట్లో ఏదో చిన్న తగాదా, విసుగు పుట్టింది, వచ్చేసాను అంతే. పర్వాలేదు, ఫోన్ చేశాను, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. ఎవరు? మీ పిన్ని బాబాయ్. ఏమిటేమిటి? మా పిన్ని బాబాయ్? నాకు పిన్ని లేదు, గిన్ని లేదు, బాబాయ్ అసలే లేడు. తప్పు కదూ, ఇల్లున్న తర్వాత ఏవో చిన్న గొడవలు ఉంటాయి, అంత మాత్రాన్ని పారిపోతే ఎలా? నా మాట విని ఇంటికి వెళ్ళిపోగంగా. ఏమండోయ్, ఏం తమాషాగా ఉందా? నా పేరు గంగ కాదు, మంగ. మా మా మంగ. వస్తాను. పట్టుకోండి పట్టుకోండి. సీతారాం, శాంతారాం, వెంకయ్య, పుల్లయ్య. ఇన్స్పెక్టర్ గారు,
ఇన్స్పెక్టర్ గారు మా గంగేదండి. అయ్యో ఎప్పుడండి? మీరే చూడండి. పాపా కిందికి దిగిరా పాపా. నువ్వే పైకి రా పీపా. దీనికి నిజంగానే పిచ్చకట్టు ఉంది. మమ్మల్ని గుర్తుపట్టలేదా అమ్మా? పట్టాల దిమ్మా. అయితే మేము ఎవరో చెప్పమ్మా. నువ్వు రావడాలు ఆయన సన్నాయి, నువ్వు బింద ఆయన చెంబు. నువ్వు మర్యాద దిగుతావా లేకపోతే కాల్సి ఇచ్చామంటావా? అంత పని చేయొద్దు, నేనే దిగుతాగా. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు ఫ్యాన్ ఇంటెత్తున పెట్టారు? అమ్మా నేను మీ బాబాయ్నమ్మా. బాబాయ్ బాగున్నావా? అమ్మా నేను మీ పిన్నినమ్మా. పిన్ని అమ్మా ఎంత చిక్కుపోయాను పిన్ని. పిన్ని అమ్మా ఇంటికి వెళ్దాం పోదమ్మా. ఎందుకమ్మా? నీకోసమే బూర్లు కార్లు పులిహోర పరవాన్నం చేగోణీలు అన్ని చేశానమ్మా. అలాగా నిజంగా అన్ని నాకే పెట్టావా? నీకోసమేగా చేసి సిద్ధంగా ఉంచాను అక్కడ. అయితే పద పోదాం. పద ఇన్స్పెక్టర్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దమ్మా. ఇన్స్పెక్టర్ గారు వెళ్ళొస్తానండి. మళ్ళీ వస్తావా? సీతారాం! అయ్యా కారంటే ఇదే కారు. గాల్లో తుర్రమని పెట్టలా ఎగిరిపోతుంది. సరే కాదు హాయ్ బంతిలో ఎగురుతోంది. బాబాయ్ అమ్మా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఇంటికే. ఓహ్ మన ఇంటికా? పిన్ని మరి నా గాలి పెడతావా? ఇలా బాగుతుంటే మూత మీద పాటలు పెడతాను. ఏ పీపా చూసావా ఓన్లే జో చిన్నతన చిన్నతనమా ఇంటికి పదే సంగతి చెప్తాను. ఏంటమ్మాయ్ పోలీస్ స్టేషన్ లో అమ్మ తల్లి అన్నావు, ఇప్పుడేమో చంపుతాను పొడుస్తానంటున్నావేంటి? బాబాయ్ అమ్మా నీకు కూడా గట్టిగానే తగిలిందా? అవునమ్మా. నాకు కూడా తగిలింది. పర్వాలేదు. అబ్బా భలే బాగుంది పిట్ట. అదిగో అక్కడ అక్కడ అదిగో అక్కడ. అదిగో అమ్మా 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 ఆగండమ్మా. అమ్మాయిలు మా అమ్మాయిలు పిచ్చెక్కిందమ్మా. పట్టుకోండమ్మా. పట్టుకోండి. పక్కన చాలా పెడతాం. పదండి త్వరగా త్వరగా. భగవంతుడా ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. దిక్కులేని వారికి నువ్వే దిక్కంటారు. నన్ను నీ దగ్గరకు చేర్చుకో తండ్రి. వారేవా ఎవడో కానీ భలే దూకాడురా. డబుల్ జంప్ పైల్వాన్లా ఉన్నాడు. గురు ఆ డబుల్ జంప్ గాడు అట్టాగే పాతాళంలోకి పోయినట్టున్నాడు. అవునరా ఎంతసేపటికి పైకి రాడే? ఇంకెక్కడ వస్తాడు గురు? అరే తేలేడు గురు. ఆ? మళ్ళీ మునిగిపోయాడు. ఏయ్, ఏయ్, ఏయ్.
దూరం తప్పండి. మంగ కళ్ళు తెరవమ్మా. అమ్మ నా చందను చూడమ్మా. మంగ నేను గాబరా పడకమ్మా. మరేం భయం లేదు. నన్ను ఎందుకు కాపాడారు? నన్ను చావనివ్వండి. అలానకమ్మా, చిన్న కీచులాటికి ఎవరైనా ఇంతగా ఇచ్చిన చేస్తారా? నాకు మాత్రం ఏం తెలుసు, ఏదో తమాషా చేద్దాం అనుకుంటే ఇంత కూడా అవుతుందని. మీరంతా ఎవరు? అయ్యో, మమ్మల్ని గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా మీ అమ్మను. అమ్మా? అవును మంగ. మంగ? నా పేరు మంగ కాదు, గంగ. అయ్యో, నా బిడ్డకు మతిపోలేదు కదా. మంగ అలా అనకమ్మా. ఇక మీదటి ఎప్పుడు ఎవరు నేను ఏమేరు, కొట్టరు తిట్టరు. నిన్ను పువ్వుల్లో పెట్టి బంగారంలా చూసుకుంటాం. అమ్మా? అవునమ్మా. మంగ, ఈ అమ్మను విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళవు కదా. వెళ్ళదమ్మా. అమ్మా చల్లగా వెన్నెల్లో ప్రయాణం చేస్తున్నట్టుంది కదా అని. కానీ నీ బుగ్గలు తమలపాకుల కంటే మెత్తగా ఉన్నాయి. నీ వేళ్ళు తామర తోళ్ళు. 2 జాగ్రత్త, ఆ 32 జాగ్రత్త. అంటే ఏంటి అని? ఏమీ లేదు డాలి. 2 దవళ్ళను 32 పళ్ళు జాగ్రత్త అన్న. లేకపోతే ఏమిటి సరసు? లోకానికి కాస్త చూడక్కర్లే. ఫారెన్ కార్ లో పోతూ ఉంటే చక్కని చుక్క పక్కన ఉంటే లోకంతో నాకేమి పని, ఈ కాకులతో నాకేమి పని. నీకు రోజు దగ్గరకు వచ్చినట్టే ఉంది. లోకంతో నీకు పని లేదు కానీ నాకు మాత్రం ఉంది. కాస్త చూస్తూను. చూడక్కర్లేదు, దానికి అలవాటే, అదే పోతుంది. అబ్బా ఉండు, లవ్వాన్ని చూస్తూను. ప్రతి వాడు దాటిపోవటమే. డబ్బాకారు మీరును. డబ్బా కారా ఇది? ఫారెన్ కార్. చూడు ఎంత స్పీడ్ గా పోతాను. చూసావా వాళ్ళిద్దరు ఎంత బాగా లవాడుకుంటున్నారు. నువ్వు నిమి చెయ్యిస్తాను చీపోని చురుములాడుతూ. ఆహా ఏమి లవ్వు, ఏమి లవ్వు. అది కదా లవ్వు. ఆ లవ్వు అలా ఉంచు. ముందు ఈ లవ్ చూడు. కాళ్ళు కూడా లవాడుకుంటున్నాయా? కాదు, ముద్దు పెట్టుకుంటే పళ్ళుడే. ముద్దు పెట్టుకుంటే పళ్ళుడవే. మై గాడ్, మై గాడ్. వీళ్ళకి వినపడదు. మిస్టర్, ఏమిటిది? వాట్ ఈస్ దిస్? అంత సడన్ బ్రేక్ వేస్తావా? ఎవడయ్యా నీకు
లైసెన్స్ ఇచ్చింది? హూ హాస్ గివెన్ లైసెన్స్ టు యు అండ్ వెర్ ఇస్ యువర్ లైసెన్స్? నీ కారును ముద్దెట్టుకుంటే నా కారు మూతిపడు రాలే. కమ్ ఆన్ చెక్ ఇట్. ఆ పిచ్చోడికి తగువెందుకు? రండి. కారు సడన్ గా బ్రేక్ ఇస్తే ఎలా? వెనక నా కారు ఉంది, కళ్ళు కనపడడం లేదా? ముందున నా కారం చూడటానికి మీ కళ్ళు కనపడలా? నా కళ్ళు ఆయన కళ్ళు నా మీదే ఉన్నాయిలేండి. బాబు, శోభన్ బాబు, ఏమండి, నేను ఆయన కారులోనే వెళ్తాను. ఆయన కారులో వెళ్తావా నువ్వు? ఆయన కారులో? ఎలాగో నీ కారు చెడిపోయింది కదా, దారిలో దింపేసి వెళ్తాను. మిస్టర్, మీ అమ్మాయిలు మాకు ఎట్లాగో దొరకరు, మా అమ్మాయిలు కూడా దక్కని కూడా చేద్దామనే. ఓ పావయ్యా. లేదు, నేను శోభన్ కారులోనే వెళ్తాను. స్వామి శోభన్, శోభన్, లోపలికి. శోభన్. తమరు నా కారులోకి ఎలా వచ్చారు? తలుపు తీసుకుని వచ్చాను. అది సరే, తమరి బండిలో ఎక్కడున్నారు అని. సీటు మీద, మీ పక్కన. అది కాదు నా ఉద్దేశం. మరేమిటి మీ ఉద్దేశం? అవే ఏం లేదు. ఇంతకీ తమరు ఎక్కడికి వెళ్తున్నట్టు? మీరు ఎక్కడికి వెళ్తున్నట్టు? విశాఖపట్నం. ఎందుకు? అక్కడ హాస్పిటల్ ఉంది. ఓహో, పిచ్చి ఆసుపత్రి. అమ్మ బాబాయ్, కారాపండి, నేను దిగిపోతాను. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ కాదులే. అయితే పర్వాలేదు. అబ్బా, చాలా బాగుంది మీ ఇల్లు. మీరు బాగా డబ్బున్నారనుకుంటా. అలాగే కనిపిస్తుంది. కనిపించేంత నిజం కాదు. నువ్వు మాత్రం ఎలా కనిపించావు ఆ రోజున? ఏ రోజున? అదే ఆ రోజున. ఓహో, ఆ రోజున. అవునవును. ఎలా కనిపించాను? ఎలా కనిపించేదేంటి? అచ్చం ఇంగ్లీష్ దోస్తలాగా డ్రెస్ వేసుకుని, 10 డబ్బాల ఫేస్ పౌడర్ ముఖం అంతా పులుముకుని, మూతి నిండా లిప్స్టిక్ వేసుకుని. నేనా? లేక నేనా? ఇప్పుడు మాత్రం ఏంటి వేషం? వేషం ఏ ఈ వేషానికే? ఈ వేషం నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా అన్నాను? బజార్లో డోలు వాయించుకుంటూ ఆడుకుంటూ ఉంటారే దొమ్మరాడు, అలా ఉంది. లా ఏంటి? నేను దొమ్మదాన్నే. మళ్ళీ నన్ను పూలు చేయాలని చూస్తున్నావా? నా మాట విని మర్యాదగా మా నాన్నగారు అమ్మగారు వచ్చే లోపుగా ఈ వేషం తీసేసి చక్క చీర కట్టుకో. చీర? ఇది బాగుంది కదా. Shut up. Come on. ఇది మా చెల్లెల గది. ఆమె పెళ్ళి అత్తవారింటికి వెళ్ళింది. ఆ పేరు వల్ల ఆమె చీరలు ఉంటాయి. నీకు నచ్చిన చీర తీసుకుని కట్టుకో. కట్టుకోనా? కట్టుకుంటారు. దీన్ని కేట్ అంటారు. కేట్? కేట్ కాదు, స్కేట్. స్కేట్ కేట్? సీటు కేట్ కాదు, స్కేట్. స్కేట్ అంటారు. స్కేట్. స్కేట్. గాడ్స్ యువర్ ఇట్స్ బెటర్. దీన్ని కాళ్ళకి కట్టుకుని నడుస్తారు. నడుస్తారు? నడవరు, జారుతారు. చేస్తారు. మా నాన్నగారు అమ్మగారు వచ్చారు. వెంటనే చీర కట్టుకుని బ్యూటిఫుల్ రెడీ కావాలి. నేను ఇప్పుడే వస్తాను. రైట్. కేట్. కేట్. డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ. ఏం రవి, నీతో ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావట? చూద్దామని వస్తున్నావు. అదేనమ్మా, అమ్మాయి ఎవరో కదమ్మా, గంగ. ఆ రోజు మనంతా చూసామే ఆ అమ్మాయి. దారిలో కనిపించింది, కారులో తీసుకొచ్చాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? డాడీ, గంగ ఆ రోజున మనల్ని అందరినీ ఫూల్స్ చేసింది, పెద్ద నాటకం ఆడింది. నిజానికి ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఏమో, నువ్వు చెప్పేది నమ్మలేకుండా ఉన్నా. నేను నమ్మలేదమ్మా, ఆ అమ్మాయి నన్ను ఆశ్చర్యపరిచింది. డాడీ, షీ గివ్ మీ రియల్ సర్ప్రైజ్. ఆ అమ్మాయి చాలా చురుకైంది, చాలా తెలివైంది, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు. ఓహో, నేను చెప్పింది మీరు చూస్తే నమ్మేయట్లేరు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. గంగా ఎక్కడికి వెళ్ళిందబ్బా?
ఆర్ లుకింగ్ వండర్ఫుల్, ఫైన్, వెరీ ఫైన్. కాళ్ళకు కట్టుకుని నడుస్తారు. నడుస్తారు. ఇలాగే జారుతారు. సరే, మా అమ్మగారు నాన్నగారు వచ్చారు. పదండి. ఈ ముఖంతోనే బఫ్ఫులా ఉన్నావు. బఫ్ఫు. రైట్. ఇదేంటి ఈ బెల్ట్ ఏంటి? యుద్ధానికి వెళ్తున్నావా? చిరంటి నాకు కట్టుకునేది. బ్యూటిఫుల్గా ఇట్లా వేసుకోవాలి. యూఆర్ ఫైన్. వెళదాం. ఏమిటా నడక మగరాయిళ్ళ? మా నాన్నగారు అమ్మగారు ముందు ఎలా ఉండాలి తెలుసా? వినయంగా, సిగ్గుగా, ముద్దు ముద్దుగా. నౌ యూఆర్ ఫైన్. కమ్. అక్కడికి వెళ్ళాక నేనేం చేయాలి? ఏం చేయాలా? ఏడవాలి. మట్టి బుర్ర. నాదా? అవే నీది కాదు, నాది. నా కర్మ. నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు చెప్పినట్టు చేస్తున్నానుగా, ఇంకా ఏం చేయాలి? ఏం చేయాలంటే మా అమ్మగారు నాన్నగారుగా నువ్వు అనకుగా, సిగ్గుగా, ముద్దు ముద్దుగా నేను పైన చెప్పినట్టు ఉండాలి. తెలిసిందా? తెలిసింది. ఓకే. రా కూర్చోమ్మా, కూర్చో. నాన్నగారు మీరు కూర్చోండి. అవునండి, ముందు మీరే కూర్చోవాలి. చూశారు నాన్నగారు ఎంత మర్యాద చూశారా? నువ్వు కూర్చో. అంతా బాగున్నారమ్మా? అంతా బాగున్నారండి. మీరు కూడా బాగున్నారు. మా సంగతి కాదమ్మా, మీ పిన్ని బాబాయ్ బాగున్నారా అని అడుగుతుంది. సత్యం, ఈ పిన్ని దయ్యంలా పట్టుకుంది. ఈ పేడ వదిలేట్లేదే. వాళ్ళండి మా పిన్ని బాబాయ్. ఏమ్మా, వాళ్ళు నిన్ను సరిగ్గా చూడరా? చూస్తారండి. మా పిన్నే ఎవరైనా ఉంటే గార్లు పెడుతుంది, ఎవ్వరూ లేకపోతే వాతలు పెడుతుంది. చూసావమ్మా, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలేదు. నేను కళ్ళారా చూశాను. వాళ్ళ పిన్నే కాలడ్డం పెట్టింది. అవును కదా? అదే మీ పిన్ని కదా కాలడ్డం పెట్టింది. అవును, మా పిన్నే. అవునండి, మా పిన్నే కాలడ్డం పెట్టింది. అయితే ఆ రోజు మా ముందు తమాషా చేసావన్నమాట. అది మాకు మామూలేనండి, ఏదో పొట్ట కోసం చేయాలిగా. రామ నీకేం కర్మమ్మా, వాళ్ళ సొమ్మే ఉన్నా పెడుతున్నారా? అదంతా నీ సొమ్మే. అసలు వాళ్ళంటేనే నాకు అసహ్యం వేసిందండి. అవునండి, నాకు కూడా అసహ్యమే. చూసారా ఎంత మోసం జరిగిందో? పిల్లని చూస్తుంటే ముచ్చటేస్తోందండి. ఏ పిల్లండి? ఇంకెవరమ్మా? నువ్వే. అవునండి, నేను అంత బాగున్నానా? అవునమ్మా, అన్నట్టు నీ పెట్టే బేడా ఎక్కడ? పెట్టే పెట్టే అదే నాన్నగారు పెట్టి వచ్చేసింది. బేడ పెట్టే బేడ బేడ వచ్చేసింది నాన్నగారు, వచ్చేసింది. ఇంతకీ ఇంట్లో చెప్పే వచ్చావమ్మా? ఇంట్లో వచ్చి చెప్పాను. చెప్పే వచ్చాను. గురు గురు ఏంట్రా? అమెరికాడు భలే కట్టాడు గురు. ఏం చేశాడేమిటి? చంద్రుడి మీద బండి తోలాడు. ఏడిశాడు. చంద్రుడి మీద బండి తోలితే సూర్యుడు ఊరుకుంటాడేమిటి? ముట్టి మీద అంతాడు. ఇదిగో ఫోటో కూడా వేశారు గురు. ఏది నిజమేరా? అసలు అయినా ఇది చంద్రుడు అనేవి రుజువు? వరప, ఇదేదో సినిమా బొమ్మ. సినిమా వాళ్ళు మనకంటే బాగా గారడీ చేస్తారు. మనిషినెత్తి కిరీటం తగిలించి దేవుళ్ళ చూపిస్తారు. అది సరేలే, చంద్రుడిలో బండి సంగతి అట్టా ఉంచు. ముందు భూమి మీద మన బండి ఆగిపోయిందే. మంగేమిట్రా ఇలా మనుగున పాములా సబ్బడిపోయింది? అదే గురు, నాకు బాధపట్టాలా? ఏట్లో దూకిని అంతే, మంచిగా మారిపోయింది. పోతే పోయింది, పదరా మన బజార్లో ఆట పెడదాం. గురు గురు, మంగను కూడా రమ్మను గురు, వస్తుంది. నేను పిలవను, కావాలంటే నువ్వు పిలుచుకో. వస్తేనే వద్దన్నానేంటి? అక్క అక్క, ఎన్నాళ్ళక్క ఈ మంగమ్మ దెబ్బదో? చెబుతావా? అదే హర్తాలు స్ట్రైక్. మరి మన పొట్ట గడవాలంటే పని చేసుకోవద్దు. అవును, పని చేసుకోవాలిగా. మరైతే రా పోదాం పనికి. ఉండు, అమ్మ చెక్క అడిగి వెళ్దాం. అదిగో వచ్చింది. ఏమిట్రా? ఏమ్మా,
గుడ్డలన్నీ నువ్వే ఉతికేసావా? అవునమ్మా. నా బంగారు తల్లి. అడుగు మరి. ఏమిటమ్మా? అమ్మా నేను పనిలోకి వెళ్ళినా? నీకు ఇష్టమైతే వెళ్ళు, కష్టమైతే మానేసి. నేను మాత్రం వెళ్ళమని చెప్పను, సరేనా? ఏమిటా అంత గారాబం? ఇంట్లో ఉండి ఏం చేద్దేంటి? గుడ్లు పెడతా? కాస్త బయట తిరిగి వస్తే మందమతి కిందమతి ఎగిరిపోద్ది. ఏమో బాబు, దాని ఇష్టం నీ ఇష్టం. ఏ పోదాం పదండి. ఈ వేషంలోనా? నీలో మడత పెట్టే. అది కాదురా. అలా అలా హ? అరే 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 ఏ ఇది మన ఇల్లు కాదా? మనల్ని కాపాడాడు మనల్లే. వస్తున్నారా? సరేనండి. దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, ఈ అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఏది? ఎక్కడా? ఇదిగో. అరే ఏది? ఏది? గంగా, ఇక్కడ దాక్కున్నావా? దిగు. బాబాయ్ పీపా దీపా లేదు, టోపా లేదు. రాము, నేను రాను. ఏం భయలేదు, ఏమున్నాం కదా. నేను రాను. పీపా. అదే దీప కాదు, పాప. అయ్యో నేను రాను. రావు, రావు. ఎందుకు అమ్మాయికి మిమ్మల్ని చూస్తే భయంగా ఉందండి? భయం కాదండి, పాపం దానికి మధ్య మతి సరిగ్గా లేదు. I see. ఎక్కడ దెబ్బతిందో ఏమిటో. ఇక నేను సరి చూసుకుంటానండి. అలాగే, థ్యాంక్ యూ. వస్తాను. మంచి వస్తానండి. నువ్వెక్కడికే? టాటా. ఎక్కడికి వెళ్ళావమ్మా? చెప్పవే. రామేశ్వరం వెళ్ళాను. గుండమ్మా ఉండమ్మా. అమ్మా గంగ వచ్చావా తల్లి? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఈ నాన్నమ్మ నదులు ఎక్కడికి వెళ్ళావు తల్లి? ఊరగంగారంలాగా ఊరంతా బలాదూరు తిరగడానికి నీ మనవరు ఆ నెత్తులు ఎక్కించుకో. ఊరుకోవే చాలు. ఊరుక. నీ మూలన అది ఇంత బరిదెక్కించింది. సై మళ్ళీ గడప దాటి కాలు బయట పెట్టావో నీ కాళ్ళు చదివించి మూల మారేస్తాను, జాగ్రత్త. అది కదమ్మా తల్లి. నువ్వు నచ్చిన అబ్బాయి కట్ట. అరే ఏమైంది? మైక్ వచ్చిందమ్మా. నానమ్మ నానమ్మ చూడు నానమ్మ. అమ్మా లోపల తీసుకెళ్దామమ్మా. ఏమి చెప్పనమ్మా, మీరు వెళ్ళిన ఈ 3 రోజుల నుంచి ఒకటే జ్వరం, ఒళ్ళు కాగిపోతా ఉంది. అతి గతి కనుక్కున్న వాళ్ళే లేరమ్మా. మందు లేకపోతే మానే ఇంత గంజైనా ఇచ్చిన వాడు లేరు. అవునక్క, ఒకసారి నానమ్మ మందు అడిగితేనో అమ్మ తిట్టింది, కొట్టబోయింది కూడా. మీ పిన్ని గారి సంగతి మీకు తెలియందే ఉందమ్మా. మీ మీద కోపం అంతా ఈ గారి మీద వెళ్ళగలుగుతున్నారు. గంగా ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు గంగా? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను నానమ్మా, నీ దగ్గరే ఉన్నాను. గంగా తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా? నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవు తల్లి, చెప్పమ్మా. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను గంగా, నేను చచ్చిపోతాను. వెళ్ళను నానమ్మా, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నీ కన్నీరు ఆగే వరకు, నీ ఆవేదన తీరే వరకు, ఈ ఇంట్లోని దుర్మార్గం అంతమయ్యే వరకు ఎక్కడికి వెళ్ళను. అవునానమ్మా, ఇక్కడే ఉంటాను, నీ దగ్గరే ఉంటాను. చూడండి చూడండి మహారాజ్, మీరంతా గొప్ప గొప్ప వాళ్ళు, ఎన్నో పనుల్లో ఉన్నవాళ్ళు.
అవన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చారంటే మాట చూడటానికే నన్ను నాకు తెలుసు. ఇది మామూలు ఆట కాదు మహారాజ్, మామూలు తమాషా కాదు. ఆకాశానికి భూమికి మధ్యన గాలిలో తాడు మీద ఒక అందమైన ఆడపిల్ల ఆడబోతుందంటే అది అల్లాటప్ప కాదు. అందుకు దూది లాంటి ఒళ్ళు కావాలి, లేడి లాంటి కాళ్ళు కావాలి, ధైర్యం కల గుండె కావాలి. కాస్త కాలుదారి కింద పడితే దాని బతుకంతా అవిటిదైపోతుంది మహారాజ్. కానీ పాపిష్టి జానడి పొట్ట కోసం ఈ అందమైన ఆడపిల్ల ప్రాణాలకు తెగించాడుతుంది, మీ మెప్పును పొందుతుంది. బాబు కాస్త వెనక జరగండి. మీలో ఉద్యోగులున్నారు, సద్యోగులున్నారు, అమ్మలున్నారు, బాబులున్నారు, శెట్టిగారులున్నారు, సేట్జీలున్నారు, ధర్మప్రభువులున్నారు. ఏది దానం చేయండి బాబు, దానం చేయండి. 10 పైసలు, 20 పైసలు, 30 పైసలు, 1 రూపాయి, 2 రూపాయలు, మీకు తోచినంత దానం చేయండి బాబు, దానం చేయండి. ఏది అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పిల్లలంతా కూర్చోండి. పెద్దలంతా నిలబడే ఉండండి. సలాం సాబ్ సలాం, మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలా. ఏది పిల్లలంతా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. శాబాష్. దయగల బాబులారా ఒక్కసారి ఇటు చూడండి. ఆ అందమైన అమ్మాయిని చూడండి. అదిగో వస్తోంది. చూడండి బాబు, చూడండి. గాలి మీద కక్కుతుంది, గాలిలో తేలుతుంది, తాడు మీద నడుస్తుంది. అరే నగలో బదాంచాడు. ఆట మొదలు పెట్టేస్తున్నాం. చూడండి బాబు, చూడండి. అమ్మాయి వచ్చేస్తోంది. ఇంకొక మాట మహారాజ్, మీలో జేబులు కొట్టే బాబులున్నారు. ఆదమరిస్తే మీ డబ్బు రసీదు లేని మనీ ఆర్డర్ అయిపోతుంది మహారాజ్. మీ జేబులు జాగ్రత్త. చూడండి బాబు, ఈ ఆడపిల్ల ఇప్పుడు గడ మీదకి ఎక్కుతుంది, గాల్లో తేలుతుంది, తాడు మీద నడుస్తుంది. చూడు మమ్మీ, ఈ గంగ ఎంత పిచ్చ పలకడం లేదు. కొంపకి బయట పారిపోయిందేమో. చూడు మమ్మీ, చూడు. ఓ మై గుడ్నెస్, ఇంకా నిద్ర లేవలే. గంగా ఈడియట్. అరే ఏంటమ్మా ఆ రాక్షసం ఎవరు చేసింది? నేను అది నన్ను కాలుతో తన్నింది. నా బిడ్డని కాలుతో తంతుందా? మీరు కాలు విరిచేస్తాను. రాక్షసం ఉందా? ఎంత పోగల నీకు నా బిడ్డను తంతావుతే. ఎందుకలా మరుగుతావు కుక్కలాగా? ఏమిటి నేను కుక్కనా? 4 రోజులు ఊరికి వచ్చేటోడికి ఎంత కళ్ళు ఎత్తుకొచ్చా నీకు? ఏమే ఎవరికి కళ్ళు నెత్తి మీదకి వచ్చింది? ఏం జరిగింది? అమ్మా రాక్షసముండా నా చెయ్య విరిచేసిందయ్యా. అయ్యో పీపా అమ్మాయి, ఇంకెప్పుడైనా నేను నిద్రపోయేటప్పుడు లేతావో నీ చర్మం ఈ ఇంట్లో వంట చేసేది ఎవరు? మరి నేనే చేస్తున్నాను. పొద్దుటే కాఫీ అది ఈ 2-3 రోజుల నుంచి నేను చేస్తున్నానమ్మా. మీరు వంటింట్లో కాఫీ చేస్తుంటే ఈ ఇక మీదట పొద్దున్నే కాఫీ కూడా నువ్వే చేయాలి. అలాగే. ఏది అర్జెంటుగా పరిగెట్టుకెళ్ళి 1 కప్పు కాఫీ పట్టా. అలాగే. డబుల్ స్ట్రాంగ్. అలాగే. మమ్మీ నాకు కూడా స్ట్రాంగ్ కాఫీ. ఏయ్ బీప్ పగులుతుంది, వాడి కూడా తీసురా. వెళ్ళా. అలాగే. దుర్గా వంటగా అది కాదు, ఇటు. ఏయ్
నన్నా నిన్నే రాయలా ఈ ఇల్లు ఊడ్చేదెవరు? ఇల్లు ఇది వరకు ఇక మీదట ఇల్లు వాకిలి నువ్వే శుభ్రం చేయాలి, తెలిసిందా? అలాగే. ఓ అమ్మా, కుక్క తోకను ఎంత సాఫ్ చేసినా వంకర పోతుంటారు, నువ్వు ఒక క్షణంలో సాఫ్ చేసేసేవే. కుక్క తోకేం కర్మ బాబాయ్, మనం తలుచుకుంటే కుక్కే దారికి వస్తుంది, దెబ్బకు దెయ్యం కూడా వదిలిపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అత్త, ఈ ఏడతో నాకు నీ కూతురికి రామ్ రామ్. చీటికి మాటికి ఇంత కోపం తెచ్చారా? కోపం ఏంటత్త? పిక్కబలం ఉండి పారిపోయాను గానీ, లేకపోతే ఈ పాటికి నా ఈపు విమానం మొత్తం మోగిపోయేది. నిన్నెవర్రా కొట్టేది? నీకు తెలియదత్తా, జనంతో మంచిగా ఉంటేనే మంచి. వాళ్ళకి తిక్క రేగిందంటే మన ఒళ్ళు పంబ రేగిందన్నమాట. అసలు దానికి ఇష్టం లేకపోతే నాతో రావడం ఎందుకు, నా పరువు తీయటం ఎందుకు? ఇదిగో చూడు, చొక్కా అంతా జరిగిపోయింది, సూతిదారం కుట్టుకుంటాను. మంగ చూద్దారం తెచ్చేయమ్మా. ఏం గురు, ఈ పూట తిండికి కూడా లాటరీ కొట్టాల్సిందేనా? తిండికేం కరువురా, ఈ పూట ఇక్కడే తినండి. దీనికెంత పొగరు? దూరదే. ఇలా ఇవ్వండి, నేను కుడతాను. నువ్వు కుడతావా? అప్ప ఇవ్వండి. తీసుకోండి. పాపం, ముందు వాళ్ళకి తిండి పడేయమ్మా, జీవుళ్ళు అల్లాడిపోతున్నాయి. అమ్మా గంగ, ఈ చేదు మందులు ఇక నేను తాగలేనమ్మా, నాకే మందు వద్దు. ఆహా, అదేం లాభం లేదు. కళ్ళు మూసుకుని గుటుక్కని మింగేయాలి. ఏది? 1 2 3. చిన్నప్పుడు నేను నీకు నాన్నమ్మని, ఇప్పుడు నువ్వు నాకు నాన్నమ్మ అయ్యావు. నాయనమ్మ కాదు అక్క, ఇప్పుడు తాత అయిపోయింది. ఏరా డింగిరి, కూత పెట్టావే? సరేలే రాక, నీ కోసం వకీల్ గారు వచ్చారు. ప్రసాద్ గారా? పాపం ఆయన మట్టుకు ఏం చేస్తారు? ప్రతి నెల వచ్చి నీ చేతికి డబ్బిచ్చి వెళ్తారు. అది మీ పిన్ని పెట్టులోకి వెళ్తుందని ఆయనకి మాత్రం ఏం తెలుసు. గణపతి గారు, మన గంగ వాళ్ళకు బాగా నచ్చింది. వాళ్ళ ఆస్తి అంతస్తులు మీకు తెలుసు. మీకు ఈ సంబంధం నచ్చినట్లేగా? బ్రహ్మాండంగా నచ్చింది. వెరీ గుడ్. అయితే గంగ ఎక్కడా? ఇక్కడ రామారా, నీ మాట అనుకుంటున్నాం. నిజంగా? అవునమ్మా. బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. గణపతి గారు, అమ్మాయిలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇంతకు మునుపు లేని చలాకీతనం, ధైర్యం, ఇంకా ఏదో చెప్పలేని మార్పు కనిపిస్తుంది. అవునవును. లాయర్ గారు, మారింది నేను ఒక్కదాన్నే కాదండి, దేవుడి దయ వల్ల ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ మారారు. ఏమంటావు పిన్ని? నిజమే తల్లి, నిజమే. అరే, ఇది వరకు ఎప్పుడు నోరు విప్పేది కాదు. ఎన్ని మాటలు నేర్చింది. ఇప్పుడు మీ పిన్ని నిన్ను గురించి శ్రద్ధ తీసుకుంటుందన్నమాట. అబ్బే లేదండి, ఇది వరకు పిన్ని నా మీద శ్రద్ధ తీసుకునేది, ఇప్పుడు పిన్ని మీద నేను బాగా శ్రద్ధ తీసుకుంటున్నాను. మరి నాకు కూడా కొంత బాధ్యత ఉంది కదండి. ఏమంటావు పిన్ని? అవునమ్మా, అవును. సరే, ఇదిగోనమ్మా నా బాధ్యత. తీసుకోమ్మా. లెక్క పెట్టుకోమ్మా. వారు ఎప్పుడు ఇంతే, లెక్క పెడితే కానీ ఊరుకోరు. ఇవ్వమ్మా మీ బాబాయ్కి. అక్కర్లేదు, వారి మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకైనా మంచిది, లెక్క పెట్టుకునేవమ్మా. వద్దండి, వీటిని లెక్క పెట్టి మిమ్మల్ని అవమానించలేను. అమ్మా, 15 ఏళ్లుగా ఈ ఇంటికి వస్తున్నాను. డబ్బు లెక్క పెట్టకుండా తీసుకోవడం ఇదే మొదటిసారి. అవునండి, అంతేకాదు ఇప్పుడు ఇంట్లో పద్ధతులన్నీ మారిపోయాయి. ఏమంటావు పిన్ని? అవునవును తల్లి. మరి నేను వస్తానండి. వస్తానమ్మా. నమస్కారం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. పిన్ని, బీరువాళ్ళు దాచి పెడదామని. దాచి పెడతావా? బీరువాళ్ళ దాచిపెట్టు. అలాగే అలాగే.
అమ్మో చాలా బరువుగా ఉన్నాయి పాపం. ఈ తాళాల్ని నువ్వు మొయ్యలేవులే. వంట అయిందా? చేస్తాను. త్వరగా కానీ మరి. మళ్ళీ ఎన్నేళ్లకు నిన్ను వంటలు చూసానే. నన్ను మాట్లాడుతున్నాను, నా ఒళ్ళు మండిపోతాను. కాసిన చన్నీళ్ళు జలమంటావా? నీళ్లు కాదు నన్ను ఎత్తి నిప్పు తెలుసా గరి. ఆ రాటదాన్ని నా కాదు తిట్టుకోవడం మీకు సంబంధం ఉంది కదా. ఎవరు చేసిన కర్మ వారును భవించక ఎవరికైనా తప్పదన్నా. అన్న కాదు, వచ్చేది నా తమ్ముడు. వాళ్ళు రానేది తను చర్మం ఒలిపించాను. రాని రాని ఎవరి చర్మం ఎవరు ఒలిపిస్తారో చూస్తాంగా. చూద్దు గాని వచ్చేవాడు పులి అండి, పులి. పిల్లి అమ్మా వస్తున్నా. పులి పులి బికమ్ పిల్లి పిల్లి. కూర్చో. ఇవాళ మీకు అన్ని ఇష్టమైన కూరలే వండాను. చూసావా? కాకరకాయ వేపుడు, వంకాయ వేపుడు, దోసకాయ పప్పు, ఇదిగో మామిడికాయ ముక్కలు. కూర్చో అమ్మా కూర్చో. పర్లేదు కూర్చో. అమ్మా గంగా ఏదో వేళ కూడా తీసుకుంటుంది. అవునవును, అది ఎప్పుడు పిన్నితో వేళకుండా వస్తూనే ఉంటుంది. కొంటి పిల్ల. పిన్ని అమ్మా నువ్వు ఇక్కడ కాదు అక్కడ. అదేమిటి నేను కూర్చుంది ఎప్పుడు ఇక్కడేగా. అమ్మాయి ఇవాళ నుంచి ఇక్కడ ఇంటి యజమానురాలు కూర్చుంటుందా? ఓ అంటే నువ్వా? కూర్చో అమ్మా కూర్చో. చాలా సంతోషం. నేను ఎక్కడ కూర్చుంటే తినేది ఈ తిండేగా. కూర్చో అమ్మా కూర్చో. ఆగు, నేను వచ్చేంత వరకు ఎవరు ముట్టుకోకూడదు. అలాగే. నాన్నమ్మ ఫోన్ చేద్దాం పద. వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నేను వాళ్లతో కాదు నాన్నమ్మ, వాళ్లే నీతో కూర్చుని ఫోన్ చేస్తారు. రామయ్య తాత ఆ కుర్చీ తీసి. ఇవాల్టి నుంచి ఇక్కడ నానమ్మ కూర్చుంటుంది తెలుసా? తెలుసు. ఇవాల్టి నుంచి ఈ తాళాలు నాన్నమ్మ దగ్గర ఉంటాయి. తెలిసిందా? తెలిసిందమ్మా తెలిసింది. నా దగ్గర. అవును నాన్నమ్మ, ఈ ఇంటికి యజమానురాలు నువ్వే. ఏమిటలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? కానివ్వండి. అరే ఏమిటి అవతారం? ఆ కట్టు, ఆ బొట్టు, చేతిలో పళ్ళెం, భక్త మీరాబాయిలాగా ఎక్కడికి ప్రయాణం? గుడికి. అబ్బో, నువ్వు గుడికెడుతున్నావా? ఇక పొద్దు పడవడ పొడుస్తుందిలే. మీరు రాకూడదు? నేనే గుడికే. నాకు కావాల్సింది ఆ దేవుడి దగ్గర లేదు. నువ్వు వెళ్ళు, నాకు టైం కూడా లేదు. లోకులందరికీ తమాషాలు చూపించడానికి టైం ఉంటుంది కానీ ఈ లోకాన్నే తమాషాలుగా మలిచిన ఆ భగవంతుని చూడటానికి టైం లేదా? ఇదిగో చూడు, నాతో ఇలాంటి తలాతోక లేని మాటలు మాట్లాడద్దు. వెళ్ళి పని చూసుకో. హలో డాక్టర్. చూడు, వస్తుంది జిడ్డు, పట్టుకుంటూ వదలదు. ఏమి డాక్టర్, ఈ మోకాలు నొప్పి ఇంకా తగ్గలేదు. చూడండి. ఇంకా తగ్గలేదా? వాట్స్ దిస్? ఇక్కడ నొప్పిగా ఉందా? ఐఎమ్ సారీ. మీరు రేపు క్లినిక్ వస్తారండి, ఎక్స్రే తీసి చెప్తాను. ఓకే. గంగా, అరే గంగా, ఈ మాత్రం దానికి కలిగితే ఎట్లా చెప్పు. రా, అసలు సంగతి చెప్తాను. రా రా చెప్తాను. చూడు, మా వృత్తి అలాంటిది. ఒకవేళ పళ్ళ ఉండదు. అర్ధరాత్రి ఇప్పుడు ఫోన్ వచ్చినా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. రకరకాలైన మనస్తత్వాలు గల మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఏదో నచ్చజెప్పి పంపుతూ ఉండాలి. అటువంటిప్పుడు ఎందుకు ఆ వృత్తి? మానేరాదు. మీకు కావాల్సినంత డబ్బుందిగా. నిజమే, నువ్వు చెప్పింది ఆలోచించవలసిన విషయమే. ఏం తెలిసారు? ఇంకా ఏం తేలేదు. ఇంకా తేలేదు? అదే ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది.
వచ్చింది వచ్చింది ఇప్పుడు వచ్చింది. ఏంటి? ఏం లేదు, అసలు పెళ్ళే మానేద్దాం అనుకుంటా. ఇంత ఖర్చు పెట్టి ఇన్నేళ్లు చదివి ఏదో మానవ సేవ చేద్దామని అనుకున్నాను. కానీ తెలిసిన విద్య మానేసి తెలియని పెళ్ళాన్ని కట్టుకుని పిల్లల్ని కని వాళ్ళ చెవుడు ముక్కులు తుడుచుకుంటూ రోజు పెళ్ళంతో పొట్లాడే కంటే ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటే పోలా? ఏమంటావు? అది సరిగానే ఇంటికి వెళ్దారా? మీరు వెళ్ళండి, నేను వస్తాను. వస్తావా? మీరు పోండి, నేనేమైపోతే మీకెందుకు? హాయ్ రోజీ. రాయి కూడా వచ్చింది, బాధపడేస్తుంది. వెళ్ళు 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 వెళ్ళు. కొట్టు. అరే ఎందుకు అడుగు? ఆ మీద రాయి తెడుస్తున్నాడు. రేపు నేను ఒకసారి మీ ఇంటికి వద్దాం. ఎందుకంటే మన పెళ్లి విషయం మాట్లాడటానికి. మా అమ్మ నాన్నకి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది. మీరంతా ఇష్టపడితే చాలా, నేను ఒప్పుకొని అవసరం లేదా? ఒప్పుకునేదేంటే మీ బాబాయ్ ఒప్పుకున్న తర్వాత. నా పెళ్లి విషయం మాట్లాడడానికి మా బాబాయ్ ఎవరు? అసలు నేను వాళ్ళ అమ్మాయి గంగనే కాదనుకోండి. కాకపోతే మరీ మంచిది. అసలు అక్కడికి వెళ్లే పనే లేదు, తిన్నగా మా ఇంటికి వెళ్దాం. గంగా, సూటిగా నా కళ్ళలో చూసి చెప్పు, నీకిష్టమా కాదా? నాకు అర్థమైంది, కానీ మా ఇంటికి వెళ్తారా? ఏరా రాంకోటే గుడికి రాలేదారా? ఎక్కడ్రా? వాడికి పొగరెక్కింది, అప్పేనన్నాడు. గాడిద కొడుకు నా సంపాదన అంతా వాడే తిన్నాడు, విశ్వాసం లేనాయాలు. మనకు అప్పు ఎందుకురా? ఏంట్రో ఇదిగో చూడు. కోటి ఏమిటత్తా? మళ్ళా వెళ్తున్నావు అనమాట. అబ్బే లేదత్తా, అక్కడ కాదు. ఈ నీకు తెలుసుగా, ఏదో సన్నాసి. వీడి నాయనమ్మ సాగు బతుకుల మీద ఉంది. ఆచార్య గారి కోసం పోతున్నాం. పదరా సన్నాసి, పద. యాదవ్ అబద్ధాలు కూడా నేర్చుకున్నాడు. వీడిని అదుపులో పెట్టేవాళ్లే లేరు. తల్లి తండ్రి అక్క చెల్లెల ఎవరున్నారు? ఆ ఒక్క తాగుడు మానేస్తే నిజంగా వాడు బంగారం. నువ్వు కాదన్న తర్వాత వాడికి ప్రపంచం మీదే విరక్తి కలిగింది. తలుపులు వేసుకుని పడుకోమ్మా. వీడిని అదుపులో పెట్టేవాళ్లే లేరు. తల్లి తండ్రి అక్క చెల్లెల ఎవరున్నారు? ఆ ఒక్క తాగుడు మానేస్తే వాడు నిజంగా బంగారం. నువ్వు కాదన్న తర్వాత వాడికి ప్రపంచం మీదే విరక్తి కలిగింది. ఏమండి? అరే నువ్వా? ఈ ఏళప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటికి వెళదాం పదండి. ఎవరింటికి? మీ ఇంటికి. నా ఇంటికా? ఎక్కడుంది? ఎవరో దూరేరుగా. అది మీ ఇల్లు కాదు, మీ ఇంటికి వెళదాం రండి. నా ఇల్లు నాకు తెలీదు, దీనికి తెలుసు అంట. బాబా నన్ను ఎవరిగా సతాయించుకో. లేవండి. ఇంకా ఎంతదా? నేను నడవలే. ఇక్కడే నేను తీసుకెళ్తానుగా. ఇది మీ ఇల్లు, నేను రాను. కాదు, ఇదే మీ ఇల్లు. పదండి. ఇది నా ఇల్లా? అసలు ఇల్లు అంటే ఇదేనా? ఈ గోడలు, ఈ చాప, ఈ కుర్చీ, ఈ కుర్చీ మంచం ఇల్లు అంటే ఇవేనా? కాదు, ఇల్లు అంటే మనుషులు. నాకెవరున్నారు ఈ ప్రపంచంలో? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడా, చెల్లెల, చుట్టాల, పక్కల ఎవరు లేదు. ఎక్కువ నారాయణ. ఏదో ఒక రోజున నాకు తెలియకుండా ఇలాగే తాగి తాగి గుటుక్కుమంటాను.
బాకీ వాళ్ళు వస్తారు, అయ్యన్ తుక్కు బండిలో ఈడ్చుకుపోయి పారేస్తారు. అంతే, కేల్ క్లాస్. కోటి, నీకెవ్వరూ లేరని ఎందుకు అనుకోవాలి? అమ్ముంది, నేను ఉన్నాను. నువ్వా? నీకు నాకు ఏమిటి సంబంధం? సంబంధమా? సంబంధం ఉంది కనుకనే. ఏం చెప్పనురా తమ్ముడు, నువ్వు లేనప్పుడు నా తిప్పలు కావు. ఆ గొంకి చేతిలో దెబ్బలు తింటవే కాదు, ఆఖరికి అన్నానికి కూడా మొహం వచ్చాను రా. అసలు మొదల నుంచి నువ్వే దాన్ని కలిసి వచ్చావక్క. ఏం చెప్పు. దాన్ని రాని చెప్తాను. తమ్ముడు, అదిగో వచ్చిందిరా. ఏమిటి దానికి భయపడతావు? కూర్చోక్క. దీన్ని ఎప్పుడో చెప్పుతో కొట్టాల్సింది. ఎంత పొగరా! చూడు దీన్ని ఏం చేస్తాను. అంత పొగరెక్కిందా? ఇంట్లో ఆడవాళ్ళని దబాయిస్తున్నావట, మొగాడే లేడనుకున్నావా? ఇది గుర్తుందా? 4 రోజులు నేను ఇంట్లో లేకపోయేటప్పటికి మర్చిపోయావు కదూ? ఈ ఇంట్లో నేను చెప్పిందే శాసనం. ఈ రోజు నుంచి ఇంటి పనులన్నీ మళ్ళీ నువ్వే చేయాలి. ఏ తెలిసిందా? పద్మాష్, ఎంగిలాకులు నాకే కుక్క. పిరికి పంట, సిగ్గు లేక నానమ్మ కాళ్ళ మీద పడుతున్నావా? నీ జన్మలో నువ్వు ఎప్పుడైనా ఆమెను ఆప్యాయంగా పలకరించావా? గాడిద, నీ చర్మం వచ్చేస్తాను. గంగా ఆగు. నానమ్మ నా మాట అన్నా లెక్కలేదా? పో లోపలికి. అబ్బే ఏలేదక్క, ఏలేదక్క. ఎక్కడికి పోతుంది? దాన్ని అంతు చూడకుండా వదులుతానా? మావయ్య పగబట్టాడంటేనా? నమస్కారం. రా బాబు, కూర్చో. థ్యాంక్ యూ సార్. అంతా కులాసా? కులాసా అండి. ఇప్పుడు మా నాన్నగారు పంపితేనే వచ్చానండి. ఓహో, అలాగా. ఏమిటి సంగతి? ఏదైనా శుభవార్త? చెప్పు బాబు, సిగ్గెందుకు? పెళ్లి సంగతేనా? అవునండి, మా నాన్నగారు మీతో ఒకే మాట చెప్పమన్నారు. మాకు మీ సంబంధం బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే మేం పెళ్లికి రెడీ. అదేమిటి బాబు, మాకు అభ్యంతరమా? నిజంగా నీలాంటి భర్త లభించడం మా గంగ అదృష్టం.
వెంటనే ముహూర్తం పెట్టించి కవర్ చేస్తాం, సరేనా? అలాగే. అదేంటి బాబు సంశిస్తున్నావు? ఇంకేమైనా ఉందా? ఏం లేదండి, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి. యువర్ వెరీ లక్కీ. మా గంగే కాదు, గంగ తల్లి కూడా చాలా పెద్ద మోసం నుంచి వచ్చింది బాబు. థ్యాంక్ యూ సార్. అబ్బాయి నీకు ఇమ్మన్నాడమ్మా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నానమ్మా, ఏంటి చదువుతున్నావు? భగవద్గీతమ్మా, కూర్చో, నువ్వు కూడా విందువు గాని. శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులకు ఉపదేశిస్తున్నాడు. ఏమని? ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ధర్మం నశించి అధర్మం పెచ్చు పెరిగి పాపం పండుతుందో అప్పుడు తాను అవతరిస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడైనా అవతరించాడా నానమ్మా? పిచ్చి తల్లి, అధర్మాలను అన్యాయాలను ఎదుర్కొనే ప్రతి మానవుడు ఆ పరమాత్మని ప్రతిరూపమేనమ్మా. అయితే నాన్నమ్మ, అన్యాయాలను ఎదుర్కొనేటప్పుడు అవసరమే ఒక చిన్న అబద్ధం ఆడితే అది పాపమా? లేదమ్మా, మంచి పని కోసం ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధం 1000 సత్యాలకు సమానమని ఆ శ్రీకృష్ణ భగవానుడే సెలవిచ్చాడు. భగవంతుడా, నన్ను మన్నించు. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని మర్చిపోయాను. ఇవాళ నుంచి నేను తాగుడు మానేస్తున్నాను. ఇంతకాలంగా నాకెవ్వరూ లేరనుకున్నాను, కానీ ఇవాళ నాకు అందరూ ఉన్నారు. అమ్మ ఉంది, అమ్మాయి ఉంది, మీరు ఉన్నారు, నాకందరూ ఉన్నారు. ఈనాడు నా అంత అదృష్టవంతుడు లేడు, నా అంత భాగ్యవంతుడు లేడు. భగవాన్, అన్న మాట నిలుపుకునే శక్తిని మా కోటికి ప్రసాదించు. అగ్గిపుల్ల కూడా కలిగించలేవు. బజ్జి, రామయ్య తాత నీకన్నా పెద్దవాడు, తండ్రి లాంటి వాడు. క్షమాపణడు. ఏ వినపట్టం లేదా? రామయ్య తాతను క్షమాపణ అడుగు. అడుగు. క్షమించు రామయ్య తాత. అలా కాదు, కాళ్ళ మీద పడి. పడతావా లేదా? క్షమించు రామయ్య తాత. బాబు, 555. నీ మొహానికి ఫారెన్ సిగరెట్లు కూడా కావాలా? బీడీలు చాలు. ఈ ఇంట్లో నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఏమీ లేదు. పని చేయని వాళ్ళకి ఇంట్లో తిండి లేదు. రేపటి నుంచి కూరగాయలు నువ్వే తేవాలి, తెలిసిందా? లేకపోతే 555 టన్నులు. జాగ్రత్త. లక్షమ్మా, అయ్యా, నీ కూతురు అదృష్టవంతురాలు. బ్రహ్మాండమైన ముహూర్తం. ఈ నెల 15వ తేదీ పంచమి నాడు నీ కూతురు పెళ్లి చేసి. అట్టాగే బాబు.
ఇదిగో శాస్త్రులు గారు, 15వ తారీఖు అంటే చాలా దూరం ఉంది. ఆ ముహూర్తం కొంచెం ముందుకు లాగకూడదు? అబ్బే, ముహూర్తం అంటే ముహూర్తమే, దానికి తిరుగులేదు. 15వ తారీఖే ఖాయం. 15వ తారీఖా? ఇంత తొందరగానా? అవునమ్మా, వాళ్లే తొందరపడుతున్నారు. రా కూర్చో. ఈ ముహూర్తం రవి తల్లిదండ్రులను నిశ్చయించి కబురు చేశారు. నేను సరే అన్నాను. అది కాదు బాబాయ్. కాదనకమ్మా, ఇది నా బాధ్యత. ఎంత త్వరగా నిర్వర్తిస్తే అంత మంచిది. నీ పెళ్లి కాగానే నీ తండ్రి తాలూకు ఆస్తి పోస్తులన్నీ. అది నిజమే బాబాయ్, కానీ ఈ పెళ్లి కొద్ది రోజులు ఆపకూడదు. అమ్మా, మనం ఆడపెళ్లి వాళ్ళం. ఆలస్యం అయితే మళ్ళీ వాళ్ళ మనసు మారచ్చు. అది మనకే నష్టం. రవి కూడా అన్ని విధాలా నీకు తగిన వరుడు, చాలా మంచివాడు. నీకు శుభమే కలుగుతుంది. భయపడకు. నేను వెళ్ళి మిగతా ఏర్పాటు చేసుకుంటాను. బాబాయ్. ఏమ్మా? అబ్బాయి ఏం లేదు. పిచ్చి తల్లి. మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే అర్హత, హక్కు నాకు లేవు. నేను మీ బిడ్డను కాను. ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాలనే సదుద్దేశంతో ఈ నిజాన్ని ఎంతవరకు దాచాను. కానీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాను. వీళ్ళంతా నేను మీ గంగ అనుకొని రవికిచ్చి నన్ను పెళ్లి చేయబోతున్నారు. నేను మీ గంగను కాదని, బజార్ల వెంబడి తిరుగుతూ గారడీ చేసుకుని బ్రతికే పిల్లనని రవికి కూడా తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం తోచట్లేదు. మంగ, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అబ్బే ఏం లేదు, నాకెందుకో భయంగా ఉంది. భయం దేనికి? నన్ను నీకు దూరం చేస్తారేమోనని. ఎవడు వాడు? నిన్ను నాకు దూరం చేసేవాడు దిగి రావాలి. నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉంది. నా రాత మీదే నాకు నమ్మకం లేనిది. నీ రాత నా చేతుల్లో ఉంది. ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు. ఇది చూడు, ఒకసారి నువ్వు ఈ ఫోటో ఎవరిది? ఇదే మీ బావగారు అనుకుతురు గంగదే. నిన్నటి వరకు నేను అలాగే అనుకున్నా, కానీ ఇప్పుడు నిజం తెలిసింది. ఇది గంగ కాదు, అచ్చం గంగలాగే ఉన్న దొమ్మల పిల్ల మంగ. మరి గంగ ఏమైంది? అదే మీరు తెలుసుకోవాల్సింది. గంగ ఎక్కడున్నా సరే 15వ తేదీలోగా తెచ్చి నాకు చెప్పాలి. అమ్మా అమ్మా అమ్మా, మా అడంగం నొప్పులు పడుతున్నారు. కొంచెం మీరు వచ్చి సాయం చేయండి అమ్మా. ఎక్కడా? ఇక్కడే అమ్మా, ఇక్కడే రండమ్మా. అమ్మాయి గంగ, గంగ నువ్వు ఇంకా ఎక్కడ కూర్చున్నావా? పెళ్లివాడు వచ్చి వేళైందమ్మా, త్వరగా తయారుగా. బాబాయ్ నేను నేను అర్థమైందమ్మా. ఇవాళ మీ అమ్మ నాన్న బ్రతుకుంటే ఎంత సంతోషించేవారు. అన్నయ్య స్వయంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడు. ఏం చేస్తాం, మనకు అదృష్టం లేదు. సరే త్వరగా తయారుగా అమ్మా, నేను వస్తాను.
నీ వంటి ఉత్తమురాల్ని భారీగా పొందటం నా పూర్వజన్మ సుకృతం. ఇది నా జీవితంలో మరపురాని రోజు. నాకు అంతే రవి. కానీ ముందుగా మీతో ఒక విషయం చెప్పాలి. దానికేం తొందర? మన జీవితం అంతా చెప్పుకోవచ్చు. కాదు, ఇప్పుడే చెప్పాలి. ఏమిటి గంగ? నేను గంగను కాను. ఏంటి, గంగవు కావా? మరి మంగను. ఇంకా మనం కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. అందుకని ఈ రహస్యాన్ని దాచడం నాకు ఇష్టం లేదు. నేను బజార్లో గరడి చేసి పొట్ట పోసుకునే దొమ్మరి పిల్లను. వీళ్ళంతా పొరపడి నేనే గంగను అనుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు నిజమే చెబుతున్నావా? అవును రవి, ఈ నిజం చెప్పి ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నా నమ్మకం మాటిచ్చి కట్టుబడిపోయాను. రవి, గుడి దగ్గర చూసొచ్చాను. మంగక్క కనబడలేదు. గుడికే వెళ్తానండి. గురు మంగక్క గుడికి 2 గంటలైంది, ఇంకా రాలేదు. ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఏమైందబ్బా? నేను చెప్తాను. ఆగో, మమ్మల్ని ఇంత అవమానపడి చక్కైపోతావు. అసలు ఎవరు నువ్వు? చెప్పు, చెప్పు. ఎవరో నేను చెప్తాను. నువ్వు నీ మనవరాలని ప్రేమిస్తున్న ఈ చిన్నది, నీ అన్న కూతురని తప్పిస్తున్న ఈ సుందరి గంగ కాదు. ఈ ఆస్తి ఐశ్వర్యం దోచుకోవడానికి వచ్చిన దొంగ. దొమ్మరి గుడిసెల్లో పెరిగి బజార్లో గరడీ చేసి పైసా పైసా అడుక్కు తినే మంగ. మంగ మంగ మరి మా గంగేమైంది? ఇదే పట్టలు పెట్టుకుంది. గంగని చంపి ఇంట్లో చేరింది. అందరినీ మోసం చేసింది. నానమ్మ, వీడి మాటలు నమ్మద్దు. నేను గంగను చంపలేదు. అసలు గంగ ఎవరో నాకు తెలీదు. కాదు, గంగ నువ్వు చంపినట్టు సాక్షి కూడా ఉంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకు? గంగను హత్య చేసినందుకు. ఇదెవరికి? నాకు తెలీదు. ఏమ్మా, నీకు తెలుసా? చెప్పు. అమ్మా మంగ. అమ్మా, నేనే పాపం ఎరగనమ్మా. మన ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఈ ఇంట్లో పడ్డాను. నేనెవ్వరిని చంపలేదమ్మా. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము. కోటి, నేను ఎలాంటిదన్నా నీకు తెలీదా? నేను దుడుకుదాన్నే కావచ్చు, కానీ ఇంతటి కిరాతకు పని నేను చేయలేదు కోటి, నేను చేయలేదు. ఇంతకు మునుపు నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించుకోటి. భయపడకు, దేవుణ్ణి నమ్ముకో. నేను నీ కోసం ప్రార్థిస్తాను. నిజం తప్పకుండా బయటపడుతుంది. అక్క, నాగులు నాగులు, మేమెటు చదువుకోక చెడ్డాం. నువ్వు ఇంకా చిన్నవాడు. బాగా చదువుకుని గొప్పవాడివి కాబా. అదే నా కోరిక. పదండి ఇన్స్పెక్టర్ గారు. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఇందులో బుద్ధి చేసిన మోసం ఏదో ఉంది. మంగ నిజంగానే ఈ హత్య చేసి ఉంటే ఆమె మీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తుంది? మంగకు ఆస్తి మీద ఆశ ఉంటే మీరు వాళ్ళ పిన్ని బాబాయికి అప్పచెప్పిన ఎందుకు పారిపోతుంది? ఆ తర్వాత నాకు కనిపించింది, నేను కూడా బలవంతాన్ని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టవలసి వచ్చింది. పైగా గంగ నిన్న మాయమైందంటున్నారు. మంగ మనమంతా 3 మాసాల నుంచి చూస్తూనే ఉన్నాం. డాక్టర్, మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మేము చేయగలిగింది ఏమీ లేదు. గంగ మాకు కనిపించే వరకు మంగను మా కస్టడీలో ఉంచక తప్పదు. ఐఎమ్ సారీ. పదమ్మా.
మంగ 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 కోటి మంగ ఏమిటత్తా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? కోటి మంగకు తీరని అన్యాయం చేశాను. ఈ ఆస్తికి హక్కుదారై మహారాణిలా ఈ ఇంట్లో ఉండవలసిన మంగ పోలీసుల పాలైపోయిందిరా, పోలీసుల పాలైపోయింది. ఏమిటత్తాను అనేది? అవును కోటి, గంగా మంగ కవల పిల్లలు. ఆ తల్లి నా గుడిసెలోనే పురుడు పోసుకుంది. ఈ పిల్లల్ని కన్నది. నాకు పిల్లలు లేక ఆశతో మంగని దొంగిలించాను. దొంగిలించావా? అవును కోటి, మంగ ఇంటి బిడ్డ. మంగ ఏ ఇంటి బిడ్డ? ఏం భయపడకత్త, మంగకి ఏ ఆపదారా నువ్వు? గంగ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తావు. రండి. రే గణపతి, గంగా మంగలు కాల పిల్లలు, అక్కా చెల్లెళ్ళురా. ఎంత చల్లని వార్త. మంగ ఎక్కడ పెరిగితే నిప్పు నిప్పేరా. కొంప మునిగింది సార్. ఏం జరిగింది? గంగా పెద్ద బెడ తెచ్చిపెట్టింది. గోడకేసి బతుకుని తలమగలు కొట్టుకుంది. అలాగా? అయితే నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ తీసుకురా. సరే సార్. కమాన్. మంగ సంగతి తెలిసిందే, మరి గంగేమైనట్టు అని అదే తోచడం లేదు. గురు గురు గంగక్కనే ఆ బుజ్జి ఊరు బయట పాడుపడిన రాజావారి బంగ్లాలో దాచిపెట్టాడు. రాజాగారి బంగ్లాలోనా? అవును గురు, తల గాయంత. డాక్టర్ కోసం మనుషులు కూడా పంపాడు. అలాగా? కోటి, నువ్వు వెళ్ళి మంగ సంగతి చూడు, నేను ఎలాగో అక్కడ చేరుకుంటాను. అలాగే. కోటి, డాక్టర్, అడ్డు ప్రశ్నలు వేయకుండా మర్యాదగా ఆమె తల కట్టుకట్టి వెళ్ళు. అలాగే. గంగ, నువ్వు ఎక్కడున్నావంటి? వీళ్ళే నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు. అలాగా? రవి, నువ్వా? ఎరా, ఈ ఊళ్ళో ఇతను తప్ప వేరే డాక్టర్ దొరకలేదా? లేదు సార్, బయటకు పోతుంటే మన గేట్ దగ్గర కనిపించాడు. ఒకవేళ మీరే పిలిపించారేమని తీసుకొచ్చాను. నేను అనుకున్నట్టు ఇదంతా నీ పన్నాగమేనమాట. నిన్ను కోపరకండి డాక్టర్ గారు, మీకు చెప్పిన పని చేయండి, లేకపోతే మీ అంతు తేలుస్తాను. గంగా, ఈ పెళ్లి బట్టలు కట్టుకుని త్వరగా కిందకి రా. తెలిసిందా? ఈ డాక్టర్ పని పూర్తవగానే ఆ గదిలో పారే. కమా. అది కాదు కోటి, అసలు ఈ గంగ ఎవరు? ఎవరేమిటి? గంగా నువ్వు కవల పిల్లలు. నిజంగానా? అవును. నీకెలా తెలుసు? మీ అమ్మాయి చెప్పింది. అలాగా? అయితే ఇప్పుడు గంగ ఎక్కడుంది? అదంతా తర్వాత చెప్తాను. పద. ఇంకెంతసేపు శాస్త్రంలో కానీ మంత్రాలు చదివి ఏమిటి కానిచ్చేది? మంగళసూత్రం ఏది, అక్షతలేవి, తలంబ్రాల బియ్యం ఏవి, మేళతాళాలేవి, ఏమీ లేకుండా ఏం పని ఇది? అవన్నీ ఏం అవసరం లేదయా, ఉన్నవాడుతుంది కానీ. ఎట్లా ఇది శాస్త్రంలో మరేమన్నానా? అయితే ఇప్పుడు ఏమంటా? ఇటువంటి తూత మంత్రం వేయడం నా వల్ల కాదు. కావాలంటే ఇంకేమైనా నిర్మించుకోండి, నేను వస్తా. శాస్త్రంలో కూర్చోవయ్యా. ఎక్కడ తీసుకొచ్చారో ఈ శాస్త్రం కూడా నా ప్రాణానికి?
చూస్తారా వెళ్ళండి ఆ అడిగిన ముందు తీసుకురండి రండి. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేసేది? భయపడక గంగా. మీరు మీరు నేను నీ చెల్లెలు మంగని. మంగ? అవును, మనిద్దరం కవల పిల్లలం. నిజంగానా? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ బజ్జిగాడి తుప్పు వదిలించాలి. బుజ్జి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు చెల్లి. వాడి తాత దిగి రావాలి. అక్క, నువ్వేం భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. వాడి రోగం నేను కుదురుస్తాను. నాకెందుకు? వద్దు, నన్ను వదిలి పెట్టు, నీకు దండం పెడతాను. ఈ దండాలు దశకాలు నాకెందుకు? దేవుడు పెట్టు. లే, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ పెళ్లికి. వద్దు, నన్ను వదిలు, నీకు దండం పెడతాను, నన్ను వదిలు. నేనండి గంగను. మీరు గదిలో పెట్టి తలుపు కొనుక్కుపోయి నన్ను. అవును బజ్జి. ఎక్కడ చూస్తాను. ఇప్పుడు ఎవడెవడొస్తాడో చూస్తాను. రా రా. వీళ్ళంతా ఏమైపోయారు? అసలు గంగ ఎక్కడ దాక్కున్నట్టు? చూద్దాం.
అక్కడ నిలబడండి. మీరు వెళ్ళి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయండి. కాదు జాగ్రత్త